ఉన్న ఏకైక అంశం ఇప్పుడు ఏంటంటే ప్రజా కోర్టు ఇది కూడా కాదు. వాస్తవంగా ఏంటంటే అక్కడ జగన్ పట్టు లేదు అని నిరూపించాలనుకుంటున్నారు వీళ్ళు. జగన్ పట్టు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కుప్పంలో చంద్రబాబు గారికి సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అతి భారీ తేడాలు గెలిచారు కదా మొన్నటిసారి, సీరియస్ ఎఫర్ట్ పెట్టి. స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు భారీగా గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు, మున్సిపాలిటీ గెలిచారు. అంత విజయాలు అయినాయి కదా బాబు గారి ఓటమి తర్వాతన. కాబట్టి అంటే రాష్ట్ర స్థాయిలో ఓటమి, కుప్పంలో అయితే ఆయన ఎమ్మెల్యే కదా, కుప్పంలో ఆయన ఎమ్మెల్యే ఉండగానే అక్కడ అన్ని గెలిచారు. ఇప్పుడు ఇక్కడ పులివెందులు గెలిచి చూపించాలి, దానికి దెబ్బకి దెబ్బ కొట్టాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు కనబడుతుంది అక్కడ. సార్ ఇక్కడ వాస్తవానికి మొన్న ఎన్నికలకి సమయంలో సునీత్ గారు వెంట షర్మిల గారు ఉన్నారు, ఇద్దరు కలిసి గట్టి ప్రయత్నం అయితే చేశారు. ఓకే, అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఇది జడ్పీటీసీ ఎన్నికల విషయంలో అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఈమె ఇప్పుడు ఏదో వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ బలం పెరిగింది అని అనుకున్న టైంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారా, అలాగే సునీత గారికి కూడా దూరంగా ఉన్నారా, లేదంటే ఆమె ఈ మధ్య రాజకీయాలను ఏమన్నా లైట్ తీసుకుంటున్నారా అనుకోవాలా? ఎందుకంటే పులివెందులు కదా ఇది, జడ్పీటీసీ ఉప ఎన్నిక కదా, అందుకని. అంటే ఇక్కడ భారతదేశ చరిత్రలో ఒక విచిత్రమైన పొత్తు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల కడప జిల్లాలోనే జరుగుతుంది. అదేంటంటే కడపేంట్లే స్టేట్ అంతా కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బద్ధశత్రువులు, సైద్ధాంతిక శత్రువులు, బద్ధశత్రువులు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏకి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ వాస్తవం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది. అలాంటి తెలుగుదేశం వెళ్ళి 2018లో కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలంగాణలో దేశవ్యాప్తంగా రాహుల్ని ప్రధానం చేయడానికి చంద్రబాబు నాయుడు తిరిగినప్పుడు దానికి నజరానాగా ఇది అనుకోవచ్చు కదా. మొన్న